ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ విధంగా మరొకసారి మనందరం కలుసుకోవటానికి ఈ విధంగా ఈ మాధ్యమం ద్వారా కలుసుకొని మనము దేవుని యొక్క స్వరం వినటానికి సహాయం చేయబోతున్నటువంటి ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనము లేఖన భాగాలని ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై ప్రార్థించుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు ప్రభా, మేము వినటానికై వినగలిగే చెవులను అనుగ్రహించండి. విని విడిచిపెట్టేవారం కాక మీరు మాట్లాడినప్పుడు మేము విన్న మాటలను హృదయంలో భద్రపరుచుకుంటూ కృపను అనుగ్రహించండి. మీ యొక్క దయగల మాటలు, కృపగల మాటలు మాకు వినిపించండి. మనుషులు మాట్లాడటం వల్ల ఎంతో నష్టం ఉంది, కానీ మనుషుల యొక్క క్రియల వల్ల ఎంతో నష్టం ఉంది, కానీ మీరు మాట్లాడితే, మీరు మా పక్షం క్రియలు చేస్తే ఎంతో గొప్పవి, ఎంతో మహిమ తీసుకొచ్చేవిగా ఉంటాయి. ప్రభా, ఈ సమయంలో కొన్ని తలంపులు మాకు అనుగ్రహించండి, సహాయపడండి. మా ప్రాణాత్మ దేహాలను మీరే ప్రభా ఉత్తేజపరచండి. నన్ను రిఫ్రెష్ చేయాలని కోరుకుంటున్నాం. తాజాపరచండి. మీ కృపగలను అసలుగా అర్పించుకుంటున్నాం. ప్రభా, గతించిన వారం అంతా కాపాడారు. మరొక వారంలో ఈ యొక్క దినానికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇది కేవలం మీ యొక్క ఉచితమైన కృప అని మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ యొక్క లేఖన భాగాల ద్వారా పరిశుద్ధాత్మ మీరే మాకు వివరించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో యోధా పత్రికని మనము చూసుకుందాం. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. సో ఇక్కడ 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది: ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రభువారు మనము లోకంలో ఉన్నప్పుడు, లోకస్తులుగా ఉన్నప్పుడు మనకి ఏం అప్పగించలే. మనము ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నామో, లోకంలో ఉంటూ ఎప్పుడైతే ప్రభుని గుర్తిరిగామో, ప్రభు యొక్క రక్షణను రుచి చూసామో, అప్పటి నుంచి దేవుడు మనకి ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటంటే ఆయన సువార్తను ప్రకటించమని. ఆయన ఒక మాటలు, ఆయన స్వరంగా మనము నిలబడి మాట్లాడాలని, ఆయన ఆలోచనల్ని, ఆయన తలంపుల్ని మనము ప్రజలతో పంచుకోవాలని, ఎక్కడైతే ప్రభు మనం ఉంచుతాడో అక్కడ ప్రభు కొరకు నిలబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అన్నాడు, ఒక్కసారి అప్పగించిన బోధ. ఏ బోధ ఇది? దేవుని యొక్క సువార్త, ప్రభు యొక్క రాకడ, శ్రమలు, మరణం, పునరుద్ధానం, ఎన్నిటి గురించి, ఆయన పుట్టుక, అన్నిటి గురించి కూడా చెప్పాలి. సో ఇది బోధ. ఇంకా అనేకమైనవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రభు నిమిత్తమై మనము మాట్లాడాలి. ఇది మాటికి ఆయన అప్పగించడు. ఒకసారి అప్పగించేశాడు. మీరు సర్వజనులకు స్వార్థ ప్రకటించమని ఒకసారి అప్పగించేశాడు. బాధ్యత ఇచ్చాడు. మీరు మాట్లాడండి. మీరు ఏదేదో చేయాల్సిన అవసరం లే.
మీరు ఏదైతే రుచి చూసారో దాని గురించి మాట్లాడండి. కొన్ని మాటలు చెప్పండి. గంటల తరబడి మీరు ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఫెయిత్, సామాన్యమైన విశ్వాసంతో మీరు ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు. ఒకసారి అప్పగించాడంటే మాటి మాటికి అప్పగించడు. ఒకసారి దాన్ని ఇష్టపడి మనం చేయాలి, కష్టంగా కాదు, ఇష్టపడి చేయాలి. ప్రభు కొరకు బోధించాలి, మనుషులు ఇచ్చని బట్టి కాదు, మనుషులు కొరకు కాదు, ప్రభు కొరకు బోధించాలి, ప్రభు ఇచ్చిన బట్టి బోధించాలి. అప్పుడు ప్రజలు ప్రభు యొద్దకి వస్తారు. ఆకర్షించేది ప్రభు, నిలబడి మాట్లాడేది మనుషులు, నోరు చేసేది మనుషులు, నింపేది ప్రభు. ఆయన ఏ మాటలు పలికిస్తాడో ఆ మాటలు పలకాలి. ఇక్కడ మన కుయుక్తి అవసరం లేదు, ఈ మన యొక్క మాస్టర్ ప్లాన్స్ అని అవసరం లేదు. అక్కడ మన సొంత జ్ఞానం అవసరం లే, ఇది వాక్ చాతుర్యం అవసరం లే. సో దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెప్పమంటున్నాడో అది చెప్తే చాలు. అప్పుడు కార్యం కూడా ఆయనే చేస్తాడు. ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన కార్యం చేస్తాడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తే ఆయన కార్యం అక్కడ ఉండదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తూ ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటావంటే ఆయన కార్యం అక్కడ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇంతవరకు ప్రభువుని ఎరకముందు మన ఇష్టానుసారంగా మనం చేస్తూ వచ్చాం, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ వచ్చాము, అంతా జరిగింది. ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన చెప్పిన నడుచుకోవటం వల్ల మనకు చాలా మంచిది. ఆయన పాత్రగా వాడబడటం అనేది గొప్ప ఆధిక్యత. ఆ విషయాన్ని గమనించాలి. ప్రభువుని తెలుసుకోకముందు నా ఇష్టానుసారంగా జీవించాను, ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే ఉపయోగం లేదు. అప్పుడు ప్రభువుని ఎరగకుండా ఉన్నట్టుగా ఉండటమే మంచిది. ఎందుకంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత అనే మాటలు ఏంటంటే, ఇక జీవించేవాడు నేను కాదు, నా కొరకు సిలువలో మరణించినటువంటి ప్రభు నిమిత్తమే జీవిస్తున్నానని చెప్పగలిగే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పలేకపోతామో మనం జీవించేది మన కోసం అన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగాల్లో ఒకసారి అప్పగించమని బోధయ్య, నీకు అప్పగించాను ఆ బోధ. లోకంలో చాలామంది ఉన్నారు, ధనికులు ఉన్నారు, చాలా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా నటించే వాళ్ళు ఉన్నారు, పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నారు. వాళ్ళందరూ నేను ఏర్పాటు చేసుకోలే. నేను ఏర్పాటు చేసుకుంది మిమ్మల్ని, అందరిని ఏర్పాటు చేసుకోలే, కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాను. ఆ కొంతమందిలో నీకు కూడా అవకాశం ఇచ్చాను. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సరైన రీతిలో ఉపయోగించాలి. సరైన రీతిలో దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే మంచిది. లేకపోతే అది మన ఎదురు నుండి తీసేయబడుతుంది, ఇంకొకరికి ఇవ్వబడుతుంది. అందుకని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది, అప్పగించబడిన బోధని ఆ ప్రకారం ఏం చేయాలంటే ఆ బోధను ప్రకటించాలి, ఆ బోధ నిమిత్తం పోరాడాలి అంటాడు. ఎవరితో పోరాడాలయ్యా, ఈయన పోరాటం ఏంటి అనేది ఒక ఆలోచన రావచ్చు. మనం బోధించడమే కాదు, మనం ఆ వాక్యం నిమిత్తం పోరాడాలి. ఎందుకంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వాక్యాన్ని వక్రీకరించి రకరకాలుగా అర్థాలు ఇచ్చి చెప్పేవాళ్ళు, మనుషులను తప్పుదోవ పట్టించేవాళ్ళు, గొర్రె శరమం కప్పుకున్న తోడేళ్ళు అనేక మంది ఎక్కడ ఉంటాయి? సంఘంలోనే ఉంటాయి, మనతోనే ఉంటారు, మనం భుజం మీద చేసి ఉంటారు.
మన చేతులు చేసే ఉంటారు, ఒకే చోట ఉంటారు. మనకు నిద్ర లేస్తే ఆగపడతారు. కొంతమంది వారానికి ఒకసారి ఆగపడతారు, ఆదివారం చర్చిలో కలుసుకున్నప్పుడు. ఈ విధంగా చాలా రకాల మనుషులు ఉంటారు. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళంట ఈ 4వ వచనంలో అంటా ఉన్నాడు, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారో వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయునాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇక్కడ ఎవరు చొరబడి ఉన్నారంట? రహస్యంగా చొరబడి ఉన్నారంట కొంతమంది. వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. వీళ్ళు చాలా రహస్యంగా చొరబడి భక్తి కలిగిన వారన్నట్టుగా ధరించి భక్తిహీనమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభు ఉచితంగా వారికి కృపను అనుగ్రహిస్తే, ఉచితంగా వారికి రక్షణ అనుగ్రహిస్తే దానిని చాలా తప్పుగా అక్కడ చేస్తూ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా వారు తెలియజేస్తూ దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం చలవిస్తూ ఉందన్నమాట. ఒక కామాతురత్వమునకు, వారి వ్యక్తిగతమైనటువంటి కామవాంఛలకు, వ్యక్తిగతమైన వాటికి వాళ్ళు దుర్వినియోగపరుస్తూ ఉన్నారంట. మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఇప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి, వాళ్ళ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి అప్పగించబడినటువంటి బోధ, ఒకేసారి అప్పగించబడినటువంటి బోధను వదిలేసి ప్రభువు అడ్డంగా ఉన్నాడని ప్రభును కూడా పక్కకు నెట్టేసి, అంటే ఇక్కడ లేఖన భాగాలు చదివిస్తున్న యేసుక్రీస్తుని విసర్జించున్నారు. వాళ్ళు పక్కకు నెట్టేసి, ఈయన పెద్ద అడ్డుబండగా ఉన్నాడు, మనం మన ఇష్టానుసారంగా జీవించడానికి, మన కోరికలు తీర్చుకోవటానికి అని ఆయన్ని నెట్టేశారు. నెట్టేయటం అంటే ఆయన హృదయంలో ఉంటాడు, హృదయంలో ఆహ్వానించారు, ఆయన హృదయంలో ఉంటాడు. ఆయన్ని ఒక మూలను కూర్చోమని చెప్పారు. ఆయన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఆయన చెప్పిన మాటలను పట్టించుకోకుండా ఒక మూలకు నెట్టేశారు. సో వారు వారి ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే దేవుడు వారి విషయంలో ఈ విధంగా రాసించాడు. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే రహస్యంగా చొరబడి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఉన్నారో, ఎవరైతే దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తూ ఉన్నారో, వారందరినీ దేవుడు ముందుగానే ఒక దానికోసం సిద్ధపరిచి ఉంచాడు. ఈయనది వారు తీర్పు పొందటానికి పూర్వమందే, అంటే తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారంట. పూర్వమందే ఈ వ్యక్తుల్ని ఈ దీని కొరకు సూచించారంట. వీళ్ళకి ఇటువంటి శిక్ష అనేది ముందే సూచించబడిన వ్యక్తులు అంట వాళ్ళు. ఆ వ్యక్తుల్లో నీవు నేను ఉన్నాయేమో చూసుకోవాలి. అద్భుతంగా ప్రసంగాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ మన జీవితంలో ప్రభువుకు ప్రాధాన్యత లేకపోతే మన వలన సంఘానికి కానీ ఆత్మీయులకి ఎంతో ఒక నష్టం ఉంటుంటే, మనం మన ప్రవర్తన ద్వారా అనేక మందిని ప్రభువు నుంచి దూరంగా తీసుకెళ్తామంటే, మన స్వలాభాపేక్షతో మనం జీవిస్తూ ఉంటే, ఇంకా చాలా ఉన్నాయి కారణాలు. సో వాటన్నిటి విషయంలో మనము కూడా అటువంటి తీర్పు పొందడానికి అవకాశం ఉంది. అక్కడ 5వ వచనంలో అంటున్నాడు, 5వ వచనంలో, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను
నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసినో. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాడు దేవుడు. వారిని మార్గ మధ్యలో అనేకమైన పరిస్థితులకు అప్పగించాడు. వారు కానానికి ప్రయాణమయ్యారు. ఈ మార్గ మధ్యలో చాలామంది నమ్మలే. ఎన్నో కార్యాలు దేవుడు చేసినప్పటికి కూడా చాలామంది నమ్మలే. రాయి నీటిలో ఉన్నప్పుడు ఆ రాయిలో నీరు ఏ విధంగా ప్రవేశించలేదో ఎన్నో సంవత్సరాలు గడిచినప్పుడు కూడా, అట్లాగే వీరు దేవుని కార్యాలు అన్నీ చూసి కూడా, దేవుని ప్రజలతో ఉండి కూడా, దేవుని కార్యాలు వారు చూసి కూడా వారు నమ్మలేకపోయారు. అంటే ఆ విశ్వాసం అనేది వారిలోకి రాలేకపోయింది. వారు ఒక రాయి వలె ఉన్నారు. రాయిలోకి నీరు ఏ విధంగా ప్రవేశించకుండా ఉంటుందో అదేవిధంగా వారిలోకి విశ్వాసం అనేది ప్రవేశించకుండా వారు ఉన్నారు. వారు నమ్మలేకపోయారంట. ఈ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు అని అంటాడు. నాశనం చేశాను అని అంటున్నాడు. నేను నాకు చెప్తుందండి, నేను కాదు. వారు నమ్మకపోయిన వారిని అంటే, ఇప్పుడు నీవు నేను లోకం అనే ఐగుప్తు నుంచి విడిపించబడి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించబడి, మనము రాజులైన యాజక సమూహంగా చేయబడి, మనము కనాను ప్రయాణంలో ఉన్నాం. అంటే పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. అంటే జస్టిఫికేషన్ అయిపోయింది, శాంటిఫికేషన్ పీరియడ్లో ఉన్నాం, పవిత్రపరచబడుతూ ఉన్నాం. ఈ విధంగా పవిత్రపరచబడుతున్న క్రమంలో మనము ఆయన్ని నమ్మలేకుండా దూరంగా అయిపోయామంటే అప్పుడు మనకు కలిగేది ఏంటంటే నాశనం. వారు నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసినో. కానానుకి వెళ్ళక ముందే, కానానికి వెళ్ళాలనే ప్రయాణం ప్రారంభమైంది. కానీ కానానికి వెళ్ళక ముందే వారు మరణించడం అనేది, వారిని నశింపజేయటం అనేది మనం చూస్తాం. అట్లాగే మనము పరలోక రాజ్యము వెళ్ళటానికి ప్రయాణంలో ఉన్నాం. మనము ఈ లోకం అనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం. మనం వచ్చామంటే ప్రభు తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మనము ఈ యొక్క ప్రయాణంలో, పరలోక రాజ్యం చేరుకునే ప్రయాణంలో, ఆ పరమకానాన్ని చేరుకునే ప్రయాణంలో అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తూ ఉంటుండగా మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉండాలి. అంతే, ప్రభు ఎడల మన నమ్మకం అనేది అధికం అవుతూ ఉండాలి. అంతేగాని ఆ నమ్మకం పోయిందనుకో, అప్పుడు జరిగే యొక్క పరిణామం ఏంటంటే, వచ్చే విపత్తు ఏంటంటే, ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆ పర్యవసానం ఏంటంటే నాశనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ నాశనం నుంచి తప్పించబడాలి అంటే మనము ప్రభువుని నమ్మాలి. ఎప్పుడు నమ్మాలా అయ్యా అంటే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే నమ్మాలా, అనుకూలం లేనప్పుడు అంటే అన్ని పరిస్థితులు నమ్మాలి. కష్టంలో నమ్మాలి, సంతోషంలో నమ్మాలి, అన్ని పరిస్థితులు నమ్మాలి. అది ఒక నమ్మలేకపోయామంటే నాశనం అనేది ఎదురు చూస్తున్నది గమనించాలి. 6వ వచనంలో అంటున్నాడు, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. చూడండి, దూతలకు ఇటువంటి విపత్తు వచ్చేసింది. ఏమి విపత్తు? ప్రధానత్వం నిలుపుకోలేదంట. అవి
దూతలు ప్రధానత్వము నిలుపుకోలేదంట. ఆ నిలుపుకోని కారణాన్ని బట్టి తమ నివాస స్థలమును నిలుపుకోకుండా విడిచిపెట్టేశారు నివాస స్థలాన్ని. సో అట్లా ఉంటే ప్రభువుతో ఉండటం ఇష్టపడలే. వాళ్ళు ప్రభుని దూరం వెళ్ళిపోయారు. అయితే అటువంటి దూతల్ని ఏం చేస్తా ఉన్నంటే వారికి ఏం చేస్తున్నాడంటే వాళ్ళంట మహాదినం వరకు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో బంధించి ఉంచాడంట ఆ తీర్పు కొరకు. కారణం వాళ్ళకి ఇచ్చిన ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, వారికి ఇచ్చిన బాధ్యతలు నిలుపుకోలేదు. చూడండి, సో మనకిచ్చినటువంటి మనం ఏ విధంగా నిలుపుకుంటున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, ఎంత నమ్మకంగా ఉంటున్నాము, ఆ విషయాన్ని మనం గమనించాలి. తీర్పు ఉన్నదని గమనించాలి. సో ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఇక్కడ జరిగింది ఏంటంటే సొదొమ గొమొర్రా వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలని దేవుడు నాశనం చేశాడు. అగ్ని గంధకాలు దిగి వచ్చేసి నాశనం చేసేసాడు. కారణం ఏంటంటే వ్యభిచారం. వాళ్ళు వ్యభిచారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా రహస్యంగా కొంతమంది సంఘంలో వచ్చేసారు కదా, విశ్వాసుల మధ్యలోకి వచ్చేసారు కదా, సంస్థల్లోకి వచ్చేసారు కదా, రహస్యంగా వచ్చేసారు. వీరు వచ్చేసి ఇప్పుడు చూడండి, కొన్ని చోట్ల కొన్ని ఆర్గనైజేషన్లో క్రైస్తవేతరులను కూడా ఉంచండి, వారికి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్లో ఉంచండి, అట్లాగా ఇట్లాగా అనేది చెప్పేసి వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి గొర్రెలు రహస్యంగా దూరేవాళ్ళు. కొంతమంది విశ్వాసులు ముసుగులో వచ్చి రహస్యంగా దూరితే, కొంతమంది ఏమో అవిశ్వాసులు అట్లాగే వచ్చేసారు. వారు చేస్తున్నటువంటి పనులు ఎట్లాంటివి అంటే ఈ సొదొమ గొమొర్రాలో చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో వారు చేసిన పనులు లాంటివే. సో అప్పుడు వారికి ఎటువంటి శిక్ష పడిందో ఇప్పుడు వీరికి కూడా ఇటువంటి శిక్షే పడుతుంది. వారు శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతంగా ఉంచబడను. వాళ్ళకి ఇట్లా జరిగింది, వాళ్ళు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఇట్లా జరిగింది అనేది ఒక ఉదాహరణ అనేది ఉంచాడు. అంటే మనము చదువుకునేటప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లెక్కలు ఉన్నాయనుకో, ఒక మోడల్ లెక్క చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తాడు, దీన్ని బట్టి లెక్క ఎట్ట చేయాలని. అట్లాగే దేవుడు మనము ఒక మంచి జీవితం జీవించాలని, ఆయన కోసం పవిత్రంగా జీవించాలని, ఆయన యందు నమ్మకం కలిగి జీవించాలని, ఆయన బోధించిన ఒక్కసారే అప్పగించబడిన బోధను నమ్మకంగా బోధించాలని, ఆ ప్రకారం జీవించాలని దేవుడు మనకి గొప్ప అవకాశాలు ఇస్తూ సహాయం చేస్తూ ఉంటే, వాటిని వ్యతిరేకించడం ద్వారా, వాటిని తిరస్కరించడం ద్వారా, ప్రభువును పక్కన పెట్టడం ద్వారా, సో మనం కూడా అటువంటి దానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఆనాడు వారికి ఎట్ట జరిగింది సొదొమ గొమొర్రాలో ఉన్న వారికి, నేటి దినాల్లో ఉన్న మనకు కూడా అటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం ఒకవేళ ఆ విధంగా ప్రభు చెప్పినట్టుగా ముందు చెప్పబడినట్టుగా ఉండకపోతే ఆ విషయాన్ని గమనించాలి. ఇంకేం చేస్తున్నారంట 8వ వచనంలో, అటువలనే వీరును కళ్ళ కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు పగటి కళ్ళ గంట ఉంటారు, ఊహించుకొని ఊహల్లో పాపం చేస్తారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉంటారు, ప్రభుత్వం నిరాకరించు వీళ్ళు ఎవరి అధికారాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు స్టూడెంట్ పోయి
నేనే టీచర్ని అంటే ఊరుకుంటారా? స్టూడెంట్ నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. యూ షుడ్ బి అండర్ సంబడి. అతను ఒక టీచర్ కింద ఉండాలి, టీచర్ చెప్పినట్టు నేర్చుకోవాలి. అట్లా కాదు, నేను ఒకేసారి టీచర్ని అయిపోతానంటే ప్రభుని తెలుసుకున్న తర్వాత ఎట్లా అయిపోతావు? కాబట్టి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్న తర్వాతనే నువ్వు అనేక మందికి చెప్పగలుగుతావు. కాబట్టి ఇక్కడ నేర్చుకోకుండా ఏం లేకుండా నేను అది ఇది చెప్తాను, ఇది చేస్తానంటే దానివల్ల నష్టం ఉంటుంది, మేలు కంటే కీడు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమేం చేశారంటే వారు కొంతమంది గుంపు ఉంది. ఈ గుంపు ఎక్కడ చూసినా ఉంటుంది, సంఘాల్లో ఉంటుంది, సంస్థల్లో ఉంటుంది, ఎక్కడ చూసినా ఉంటుంది, కుటుంబాల్లో ఉంటుంది. వీరు ఎవరి ప్రభుత్వాన్ని అంగీకరించరు. ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, నాకు తెలుసులే అంటారు. నిజంగా అక్కడ తెలుసు అతనికి ఏం తెలియదు, అసలు అతనికి తెలియాల్సిందంత కూడా దాంట్లో కొద్దిగా కూడా తెలియదు, కానీ తెలుసులే అని వేస్తాడు. ఎందుకు? వేరే వాళ్ళు చెప్పడం అతనికి ఇష్టం లేదు. అతను తెలుసుకోడు, వేరే వాళ్ళు చెప్పినప్పుడైనా తెలుసుకోడు. సో అటువంటిది ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఉండలేరు, నేర్చుకోలేరు. కొంతమంది సంఘాలు, ఆ సంఘం ఈ సంఘం, ఈ సంఘం ఆ సంఘం, గిరా 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 తిరుగుతూనే ఉంటారు. ఎంత అయ్యే వయసు అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయా, 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇంకెప్పుడు నువ్వు స్థిరంగా ఒక చోట ఉండి నువ్వేది నేర్చుకున్న ప్రభు నుండి దాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి పంచి వారిని ప్రభువులో స్థిరపరచడం, బలపరచడం ఎప్పుడు చేస్తారు? పోయే. సో కొద్ది నిమిషాలు కూడా ప్రార్థనలు కట్టడం చేత కాదు, వాక్యాన్ని ధ్యానించడం చేత కాదు, ఎవరైనా చెప్తే వినరు. మరలా నాకు అన్నీ వచ్చు అన్న ఒక భ్రమలో ఉంటారు. ఎవరు చెప్పినా వినుకోరు. అసలు దేవుడు చెప్పినా కూడా దేవునికి మేము చెప్తాం అన్నట్టుగా అంటారు. అటువంటి వ్యక్తులు అన్నమాట. అటువంటి జ్ఞానహీనులు ఎంతోమంది మనకు అగపడుతూ ఉంటారు. వీళ్ళ వల్ల చాలా నష్టం. నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎవరైనా చెప్పగలుగుతావు. తెలుసుకోవాలంటే ఎవరైనా చెప్పాలిగా, ఎవరైనా బోధించాలి కదా. అదంతా ఉండదు. వాళ్ళు ప్రభుత్వం నిరాకరిస్తూ ఉన్నారంట, మహాత్ములను దూషించున్నారంట. మహాత్ములు వాళ్ళని దూషిస్తూ ఉన్నారు. దేవుని చేత అద్భుతంగా వాడబడిన వారు, దేవుని యొక్క పనిముట్టుగా వాడబడిన వారు, ఎన్నో శ్రమలు కోర్చి ప్రభు కోసం నిలబడిన వారు, హతసాక్షులైన వారు, ఎన్నో త్యాగాలు చేసిన వారు, ప్రభు మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో ప్రభు మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువుకి వారికి కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి ప్రభు వాళ్ళకి ఎంతగా రివీల్ చేశాడో దానికి వారు విధేయతను చూపినప్పుడు వారు ఆ పరిస్థితులు అనేకమైన ఎదుర్కొంటే, వారు ఆ విధంగా ఎదుర్కొని ప్రభు కోసం నిలబడితే అనేక మంది వారి జీవితాలను బట్టి వారి ద్వారా ప్రభువుని తెలుసుకుంటే, సో ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు అని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి వాక్యం ఏం తెలియదు, వాళ్ళకి ఇది తెలియదు, వాళ్ళకి అది తెలియదు, ఇతనికేం తెలిసినట్టుగా. కాబట్టి ఇతను బుర్ర సరిగ్గా పని చేయట్లే. ఎందుకంటే ఆ బుర్రలో ఉంది చాలా కొద్ది జ్ఞానం, ఎక్కువ జ్ఞానం ఉందన్న భ్రమలో ఉంటున్నాడు. బావిలో ఉన్నట్టు కప్ప అనుకుంటుందంట, బావిలో కప్ప ఉన్నప్పుడు అది అనుకుంటుందంట. సో అట్లా అనుకున్నప్పుడు దానివల్ల ఎంతో నష్టం. ప్రపంచం చాలా ఉంది, అదొక్కటే కాదు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. జింగల్ తండ్రి వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీ చిత్తమతి మరోసారి మేము కలుసుకుని సహాయపడండి. ఎత్తుబడిన వాక్యాన్ని ఫలింపులో తీసుకురండి. ప్రియులందరినీ కూడా క్షేమంగా ఉంచండి, స్వస్థపరచండి. యేసు